వెనకాల ఉన్న కారణం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ అండి. అట్లాగే పెద్దలిద్దరికీ కూడా నా నమస్కారం. అది మీరు ఋషి గారు లాస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అటు లోకేష్ గారు, ఇటు అధికారుల బృందం లేదు మంత్రుల బృందం, మ్యాక్సిమం వీళ్ళంతా కూడా ఎక్కువ విదేశీ పర్యటనలు చేశారు. ఎక్కువసార్లు ఢిల్లీకి వెళ్ళారు. ఎందుకు ఈ పేటీఎం బ్యాచ్ మీద పడిపోయి ఏదో అయిపోతుంది, వీళ్ళు చార్టర్డ్ ఫ్లైట్లు ఎక్కేసి తిరిగేస్తున్నారు, ఏం చేస్తున్నారు అన్నట్టు డబ్బులు దాచుకోవడానికి కూడా అన్నారుగా, చాలా మాటలు అన్నారు. అయితే ఆ తిరగటం ఏదైతే ఉందో నిద్రాహారాలు మానేసి, ఇప్పుడు ఏదో మనం అమెరికాకి వెళ్ళామంటే ఇట్ ఈస్ నాట్ ఈజ్ దట్ ఆ ఫ్లైట్లో ఎక్కేసి ఆడ దిగేస్తే మళ్ళీ ఏదో ఉంటుందన్న కాదు. ఇక్కడి నుంచి అక్కడ దిగితే అమెరికాలో ఇక్కడ పొగలైతే మళ్ళీ పొగలే. ఆ నిద్ర అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది. లండన్ వెళ్తే డిస్టర్బ్ అవుతుంది, యూరోపియన్ కంట్రీస్కి వెళ్తే డిస్టర్బ్ అవుతుంది. అంటే యాక్టివిటీ అనేది ఎంత తేడా ఉంటుందో మనిషిలో బాడీలో కూడా చాలా చేంజెస్ వస్తాయి. అంత ఫ్రీక్వెంట్గా గనక విదేశీ పర్యటనలు అంత దూరం చేస్తే, వీటన్నిటినీ కాదని అంత దూరం వెళ్ళి వాళ్ళు కొన్ని పదుల సంఖ్యలో వాళ్ళు కంపెనీ వాళ్ళతో మీట్ అవ్వటం, అక్కడున్న వాళ్ళతో మీటింగులు చేయటం, ఆహ్వానించటం, వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పటం, వాళ్ళకున్న డౌట్లను నివృత్తి చేయటంలో సక్సెస్ఫుల్గా ఏదైతే అక్కడ కార్యక్రమాల నిర్వహణ చేపట్టిన తర్వాత విశాఖపట్నంలో సిఐ సదస్సుకి దగ్గర 5,000 మంది, 5,000 మంది ప్రతినిధులు వచ్చారు కంపెనీ నుంచి. ఒక కంపెనీ నుంచి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళకి ఎటువంటి చిన్న అసౌకర్యం కలగకుండా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళను, అది యాక్చువల్గా గొప్ప విషయమే. ఎందుకంటే అక్కడ హోటల్స్, 5 స్టార్ హోటల్స్ ఉన్న స్థాయి ఇవన్నీ చూస్తే ఎట్లా అకామిడేట్ చేశారనిపిస్తుంది. దట్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్. అదేదో ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, నేనేదో విశాఖపట్నం వెళ్ళాను 2 రోజులు ఏదో నోవాటెల్లోనో లేకపోతే ఇంకో హోటల్లో స్టే చేసి వచ్చాను రావటం కాదు. వచ్చిన గెస్ట్ వెనకంటే వచ్చేటటువంటి ఆ టీము కావాల్సిన ఏర్పాట్లు, వెహికల్స్, ఒక ఇండియా నుంచి కాదు మొత్తం విదేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు కూడా ఎటువంటి చిన్న అసౌకర్యం కూడా కలగకుండా వాళ్లతో ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేసుకుంటూ స్టేజ్ మీద పిలిపించుకొని ఆ సిగ్నేచర్ పెట్టుకొని ఏ కంపెనీ ఎంత డబ్బులు పెడుతున్నారు, ఎన్ని రోజుల్లో అది ఎగ్జిక్యూట్ కాబోతుంది, ఎన్ని ఉద్యోగాలు రాబోతున్నాయి, ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది అన్న దాంతో సహా మొత్తం అన్నీ కూడా ఎగ్జిబిట్ చేసిన తర్వాత వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెడుతూ ఈ పూటకి ఇంత అయింది, ఈ పూటకి ఇంత అయింది, ఈ రోజుకి ఇంత అయింది అనేది ప్రజలకు నిర్విరామంగా ఆ 3 రోజులు ఏదైతే ఉందో చెప్పటం అనేది సూపర్. మామూలు విషయం, అంత మామూలు విషయం కాదు అది, కాదు. అయితే చాలామంది ప్రతినిధులు, విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకి ఫుడ్ పెద్ద టాస్క్ ఏంటంటే ఫుడ్ను అరేంజ్ చేయటం. అంటే ఒక్కొక్కరికి ఒక ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి, ఒక్కొక్క దేశం నుంచి వచ్చిన ఆ ఫుడ్ను అన్నింటినీ కూడా కర్రీ పెట్టేస్తే కాదు కదా, వాళ్ళన్నిటినీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయటం. కానీ 2019 నుంచి 2024 వరకు ఒక దౌర్భాగ్యమైనటువంటి సదస్సు జరిగింది అదే విశాఖపట్నంలో. దౌర్భాగ్యమైన సదస్సు అది. ఆ సదస్సులో ఫుడ్ కోసం కొట్టుకున్నారు, ఫుడ్ కోసం తోపులాట జరిగింది. ఫుడ్ కోసం తోపులాట జరిగితే అంటే ఫుడ్ను కూడా ఆర్గనైజ్ చేయలేనటువంటి దద్దమ్మ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఉన్నప్పుడు ఆ దద్దమ్మ ప్రభుత్వం చేసినటువంటి పెద్ద కార్యక్రమాలు ఏంటంటే, ఆ కోడిగుడ్డు మంత్రి అసెంబ్లీలో చెప్పింది ఊరగాయలు, పచ్చళ్ళు, అప్పడాలు, వడలు, బోండాలు, చేపలు, బొబ్బట్లు ఇవి అని చెప్పింది. ఆయన చదివింది, మేము ఎన్ని చేసామో తెలుసా అని చెప్పుకుంటూ ఆ కోడిగుడ్డు మంత్రి చేసేది. నిన్న సిగ్గు లేకుండా మళ్ళీ ఆ కోడిగుడ్డు మంత్రి ప్రెస్ మీట్ పెట్టి, నేను నిజంగా సర్ప్రైజ్ అయినా, ఏ మొహం పెట్టుకొని వాళ్ళు ప్రెస్ మీట్ పెడుతున్నా నాకైతే అర్థం కాలేదు. కానీ ప్రెస్ మీట్ పెట్టి వీటిలో అన్ని అయ్యే అవకాశం లేదు, చంద్రబాబు నాయుడు గారు ఇట్లా చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు అట్లా చెప్తున్నారు, ఇంతమంది వచ్చారు, ఇవన్నీ ఈ బోగస్ మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఈ వీళ్ళు ఇదే ఫేక్ బతకడం కంటే కూడా వాళ్ళు ఆత్మవంచన చేసుకొని నిద్ర రాకుండా రాత్రిపూట పడుకుంటే నేను అబద్ధం చెప్పాను అనేది మనోవేదనకు గురి కాకుండా మీ రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోండి. ఇంత ఫేక్ బతకాల్సిన అవసరమే ఉండదు. విద్యాసాగర్ గారు ఊరికే కామ్గా కూడా ఉండొచ్చు. ఇప్పుడు చెయ్యలేదు, ఫెయిల్ అయ్యారు, ఇప్పుడు చేస్తున్నారు, సరే లోపల బాధ ఉన్నా
కామ్గా ఉండొచ్చు. మళ్ళీ బయటకు వచ్చి ఎట్లా చేస్తారు? అదే నేను అంటున్నా, ఏ మొహం పెట్టుకొని అదే నిజంగా నిర్లజ్జగా నిస్సిగ్గుగా బయటకు వచ్చి ఈ నిన్న జరిగినటువంటి సమ్మిట్లో జరిగినటువంటి కార్యక్రమాల మీద వాళ్ళు బురద చల్లటం. అదే వాళ్ళు చేసినటువంటి దరిద్రపగొట్టు ఒక సదస్సులో ఫుడ్ కోసం కొట్టుకుంటే అవమానం పాలైపోతే మొహం మీద కేకరించి ఉమ్మేసిపోయారు వచ్చిన వాళ్ళు. అక్కడికి ఇంకోటి ఆ వైసీపీ కార్యకర్తలకు కొంతమంది కోట్లేసి అది కూడా వచ్చినప్పుడు వాళ్ళతో ఒప్పందాలు చేసుకున్నదే ఎందుకు బొబ్బట్లు అప్పడాలు ఊరగాయలు అన్నాడంటే అక్కడ వాళ్ళ టీంలో ఉన్నటువంటి కొంతమంది చూడడానికి బాగున్న వాళ్ళు అందరికీ కోటు సూట్ వేసి పైకి పంపించేసి ఓ పత్రం ఇట్లా ఇచ్చేసారు. ఇంకోటి అక్కడ కొంతమందికి వచ్చిన వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి ఏదో పెట్టుకున్నారనమాట. ఆ గిఫ్ట్ దొంగతనం చేసి వెళ్ళిపోయారు. వచ్చిన వాళ్ళు గిఫ్ట్ దొంగతనం చేసి వెళ్ళారు ఆ సదస్సులో. అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి లో ఆర్గనైజ్ చేసేటువంటి అప్పటి ప్రభుత్వం అప్పటి మంత్రి ఒక్క నిమిషం అప్పటి మంత్రి ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడడం అన్నది ఎంత సిగ్గుచేటు. లోకేష్ గారు దేశానికే క్యాపిటల్ గా ఉంటుంది ఐటీ క్యాపిటల్ అని చాలా పెద్ద స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. రెండోది ముఖ్యమంత్రి గారేమో 3 ఏళ్లలో సాకారం చేస్తాం ఈ పెట్టుబడులన్నీ అంటున్నారు. చాలా పెద్ద ఛాలెంజ్ విద్యాసాగర్ గారు. అబ్సల్యూట్లీ. ఇంకో మాట ఏమన్నారంటే చాలా దీంతో పాటు విశాఖపట్నం గురించి మాట్లాడితే కొత్తగా మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలి కదా. ఎనీబడి ఇన్వెస్టర్ మీరు ఒక పెట్టుబడిదారు అయితే నేనైనా లేకపోతే కూర్చున్నటువంటి పెద్దలు ఇద్దరైనా సరే ఒకవేళ ఇండస్ట్రియలిస్టులు అనుకుంటే నేను ఇండస్ట్రీ ఎక్కడ పెట్టాలా ఏం ఇండస్ట్రీ పెట్టాలా నాకు ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతం అయితే అనువుగా ఉంటుంది నేను డిసైడ్ చేసుకుంటా. ప్రభుత్వం డిసైడ్ చేయదు. తిరుపతిలో పెట్టాలనుకుంటే తిరుపతిలో అడుగుతా నాకు తిరుపతిలో ప్లేస్ కావాలని. విశాఖపట్నంలో ఫిట్ అవుతున్నాను కూడా విశాఖపట్నంలో అడుగుతా. అనంతపురం అయితే అనంతపురం అడుగుతా. కర్నూలు అడుగుతా. లేకపోతే అమరావతి అయితే అమరావతి అడుగుతా. ఎక్కడికి ఏ పెట్టుబడి రావాలనేది డిసైడ్ చేసేది ప్రభుత్వం కాదు. ఇన్వెస్టర్ డిసైడ్ చేసుకుంటాడు నేను ఎక్కడ ఆర్గనైజేషన్ పెట్టాలన్నది. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత అందుకోసం లోకేష్ గారు ఏమన్నారంటే ఈ ఆంధ్రప్రదేశ్ ఎందుకు హబ్ అవుతుంది ఐటీకి ఎందుకు హబ్ అవుతుంది అనుకుంటే ఆయన ఒక డ్రీమ్ వాళ్ళ తండ్రిలాగా ఆయన కూడా ఒక కలగంటాడు. అంటే ఈ ప్రాంతంలో ఇది చెయ్యొచ్చు అనేది ఆయనకు అనిపించిన దాన్ని ఇన్వెస్టర్స్ దగ్గర ఆయన ప్రజెంట్ చేశారు. ప్రజెంటేషన్ ఇన్వెస్టర్స్ ఒప్పుకున్న తర్వాత అది కళ సాకారం అవుతుంది. నేను నిజంగా ఎంత ఆశ్చర్యపోయానంటే ఈ గూగుల్ సంస్థకు సంబంధించిన సుందర్ పిచాయ్ ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే గూగుల్ అనే సంస్థ హిస్టరీలోనే $15 బిలియన్ అవుట్ ఆఫ్ ది అమెరికాలో బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇండియాలో పెడుతోంది. దట్ ఈస్ బ్యూటిఫుల్ కోస్టల్ సిటీ, దట్ ఈస్ వైజాగ్ అని మాట్లాడితే నేను ఒక వీడియో చూసి నాకు తిక్కదొబ్బింది. మొన్న ఈ ఇన్వెస్టర్ సమిట్లో పేటీఎం బ్యాచ్లో వాడు ఏమంటాడంటే ఆ పనికిమాలినోడు నిజంగా ఎంత ఐఎమ్ వెరీ సారీ టు యూజ్ దిస్ కైండ్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ద మార్నింగ్ అవర్స్. అబ్యూజ్ కాదు, ఎంత ఫేక్ గాళ్ళు అంటే దట్ బ్లడీ ఇడియట్ కుండ బద్దలైపోయింది. అదాని వాళ్ళు వచ్చేసి ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అంటే గూగుల్ పెట్టడం లేదు ఇక్కడ. అసలు కరణ్ అదాని ఏం చెప్పాడు వాళ్ళకి అర్థమైందా? గూగుల్ పెట్టడం లేదు అంటే అరే గూగుల్ CEO Sundar Pichai has conducted one press meet in the US and himself he told that to the public, all the public,